హలో అందరికి. ఈరోజు నేనే హైపర్ అనుకుంటే నన్ను మించిపోయిన హైపర్లు ఇద్దరిని ఎదురుకుండా కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నాను. ఇంక ఇప్పుడు ఇంటర్వ్యూ ఇంకా హైపర్గా ఉంటుంది అని నేను 100% నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మాలి. ఇంతలా హైపర్ అని చెప్తున్నారంటే ఇంకెవరండి, రాజా మీరు కేక అనుకుంటూ ఒక మంచి సినిమాతో వస్తున్నారు. అండ్ హీస్ నోయల్ అండ్ లాస్యా ఇద్దరు ఒక సెన్సేషనే. ఇద్దరు హైపర్ అంటే తను కొంచెం నవ్వింది, నువ్వెందుకు నన్ను నా గురించి నాకు తెలియని విషయాలు ఎన్ని చెప్తుంది ఇంటి కౌముది. హాయ్ కౌముది, హాయ్ లాస్యా, హాయ్ నోయల్. చూసారా, ఇక్కడ నుండి స్టార్ట్ అయింది. సో ఏంటి నువ్వు హైపర్ కాదు అని ఎందుకు అనుకుంటున్నా? లాస్ట్ ఇంటర్వ్యూలోనే ఒక మార్క్. అసలు ఎలా ఉంది ఆ ఇంటర్వ్యూ? ఎలా ఉంది నోయల్? నిజంగా ఎలా ఉంది ఇంటర్వ్యూ? నేను కూడా చూసాను. ఇంటర్వ్యూస్ చరిత్రలో మనం మర్చిపోలేని ఇంటర్వ్యూ అది. నేనైతే మర్చిపోలేను. నోయల్ ఇస్ లైక్ నా టాలెంట్ ని బాగా గుర్తించాడు అండి. అందరు పాపం టెస్టులు పెడుతుంటే మామూలు టెస్ట్ పెట్టలేదు. అదేంటి అని నేను చెప్పను, కానీ ఫ్యూచర్ లో కౌముది ఇంటర్వ్యూ చేసినప్పుడు కౌముది నేనే అప్పుడు చెప్పుకుంటాను. నోయల్ అప్పుడు కూడా స్మరించుకుంటాను. ఏంటి రాజా మీరు కేక అని సడన్ గా లాస్ట్ ఏంటి సినిమా చేద్దా? సినిమా చెయ్యండి. ఇంత లేట్ ఏంటి అని? ఇంత లేట్ నేను కూడా అదే అనుకున్నాను. అదే ముందే స్టెప్ వేసింటే బాగుండేది అని. బట్ ఒక మంచి మూవీతో వస్తున్నాను, ఫైనల్లీ వస్తున్నాను కదా. సో చాలా మంచి మూవీ. ఆ మూవీలో నా రోల్ చాలా బాగుంది, నా క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. పేరేంటి? శ్వేత. శ్వేత. మేము రాజా మీరు కేక ముగ్గురు హీరోస్ కదా. హలో తిను రాణి మీరు మేక. కొట్టేసింది ఆల్రెడీ. రాజా మీరు కేక సినిమాలో ఎంత ముగ్గురు రాజాలు ఉన్నారు కదా, రాణి ఉండాల్సిందే. రాణియే మెయిన్. నా క్యారెక్టర్ కూడా చెప్పవేంటి? రాణి లేకుండా అసలు తను లేకుండా ఏమి ఉండదు అనమాట. తను ఎప్పుడైతే ఏముండదేంటి అంటే తను లేదంటే సినిమాలో ఏముండదని అది ఏమి ఉండదు. ఎక్కడున్నాం కౌంది? నేను మర్చిపోయాను. కరెంట్ పోయింది, నేను మర్చిపోయాను. సరే, యాజ్ యూజువల్ గా సీరియల్స్ ఏం చేస్తారు, ఏమి అర్థం కానప్పుడు నవ్వు నవ్వుతారు మన నవ్వట కదా. ఇలా కరెంట్ పోతే ఎలా భయ్యా? ప్రమోషన్స్ కూడా చేయలేదు. సమ్మర్ పవర్ కట్స్ ఇదంతే, మనం ఏమి చేయలేము, అడ్జస్ట్ అయిపోవడం తప్ప. ఇట్స్ వెరీ హార్డ్ బ్రో. అంటే సమ్మర్ లో మీ సినిమా కూడా తొందరలో రాబోతోంది కాబట్టి ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే కరెంట్ కూడా, అంటే ఏసీ థియేటర్స్ కదా, థియేటర్స్ కూడా చూస్తారు. సో దానికి ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ప్రమోషన్ అన్నమాట. కరెంట్ పోతే చూసారా, సినిమా థియేటర్ లో అయితే ఏసీ ఉంటుంది, సినిమా థియేటర్ కి వచ్చి సమ్మర్ లో మాది కూల్ సినిమా. ఏం చెప్పాను రే 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 ఎంత బాగా చెప్పింది చూడు. సినిమాలకి క్యాప్షన్ రాయొచ్చు. సమ్మర్లో కూల్ సినిమా అంటే జైలాసియాలో సింగ్. ఇప్పుడు ఏసీలో కూర్చొని కూల్ సినిమానే అవుతుంది కదా మరి. ఓహో, ఏసీలో కూర్చుంటే కూల్ సినిమా అవుతుంది. సినిమా కంటెంట్ తో సంబంధం లేదు. తను బేసిక్ గా జోక్స్ అవే ఉంటాయి, అందుకనే అందరికి నచ్చుతాయి. చీమ జోక్లే బెటర్ అబ్బా. ఏ వద్దబ్బా, నీకు అన్నం పెడతాను. ఇప్పుడు పెరిగా నేను, అప్గ్రేడ్ అయ్యింది. చీమ జోక్ నుంచి పెద్ద చీమ జోక్ చెప్పు. లేదు, చీమ చచ్చిపోయింది. రాజా మీరు కేక అనే సినిమా ఇప్పుడు దీంట్లో చాలా మంది కనిపిస్తున్నారు యాక్టర్స్. సో వాట్ కైండ్ ఆఫ్ స్టోరీ? అంటే ఇంతమంది ఉన్నారు, ఇంతమంది లీడ్స్ని పెట్టుకుని ఎలాంటి స్టోరీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము బేసిక్గా? మీరు మాట్లాడతారా? నేను మాట్లాడతాను. నాకు సినిమాలో 4 డిఫరెంట్ క్యారెక్టర్స్, 3 అబ్బాయిలు, 1 అమ్మాయి. హీరోయిన్ ఉంటుంది. ఓకే, చాలా మంది నన్ను హీరోయిన్ అనుకున్నారు. కాదా? హీరోయిన్ కాదు అని నేను చెప్పను, ఎందుకంటే హీరోయిన్ కి తగ్గట్టుగానే ఉంటుంది. కాదా కాదా అని అడిగితే నా మనసు దాన్ని చుట్టుకుంటే బాధపడిపోతుంది. బట్ చాలా మేజర్ రోల్ నాది, శ్వేత క్యారెక్టర్. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్. సో హీరో క్లాస్ గా ఉంటే మన హీరో మాస్ యాంగిల్లో చింపేశాడు. అది ఇప్పుడు కూడా చిరిగిపోయిన బట్టలు చేసుకోవాలి వచ్చావు, అందుకే నా ప్యాచ్ చేసావు. అండ్ సో హేమంత్ అంటే నలుగురు ఫ్రెండ్స్ మధ్యలో జరిగే స్టోరీ. బాగుంటుంది, నా రోల్ అయితే బాగుంటుంది. ఏం లీక్ చేయొచ్చు అనేది నాకు అర్థం కావట్లేదు. ఏం లీక్ చేయొచ్చు అంటే ఇందులో ఎక్కువ ఏమంటారు, పంజాబీ డ్రెస్సెస్, చుడీదార్స్